నేటి పునీతులు కాంటలిస్ నగర పునీత్ ఫెలిక్సు గారు. పౌలు రోములో నివసించుచు దేవుని రాజ్యమును గురించి బోధించుచుండెను. శనివారం, మే 18, 2024. మొదటి పఠనం అపుస్తలుల కార్యములు 28వ అధ్యాయం 16 నుండి 20 మరియు 30, 31 వచనాలు. మేము రోము చేరుకొనినప్పుడు ఒక సైనికుని కాపలాలో పౌలు ఒంటరిగా నివసింప అనుమతింపబడెను. 3 రోజుల పిదప పౌలు స్థానిక యూదుల నాయకులను సమావేశమునకు పిలిపించెను. వారు సమావేశమైనప్పుడు పౌలు వారితో, సోదరులారా, నేను మన జనులకు, మన పూర్వుల నుండి పొందిన ఆచారములకు వ్యతిరేకముగా ఏమి చేయకపోయినా, యెరూషలేములో ఖైదీగా పట్టుకొనబడి రోమీయులకు అప్పగింపబడితిని. వారు నన్ను పరీక్షించిన తరువాత నన్ను వదిలివేయగోరిరి. ఎందుకన నేను చంపబడుటకు తగిన నేరమేమి చేసి ఉండలేదని వారు గ్రహించిరి. కాని యూదులు దీనికి అభ్యంతరం చెప్పినప్పుడు నేను చక్రవర్తికి ఫిర్యాదు చేసికొందునని చెప్పవలసి వచ్చెను. కాని నా సొంత జనముపై నేరము మోపుటకు నేను అట్లు చేయలేదు. అందుచే నేను మిమ్ము చూచి మీతో మాట్లాడవలెనని పిలిపించితిని. ఏలన ఇశ్రాయేలు ప్రజలు ఎవరికొరకు నిరీక్షించుచున్నారో ఆయన నిమిత్తమే నేను ఈ సంకెళ్లతో బంధింపబడి ఉన్నాను అని పలికెను. పౌలు తాను అద్దెకు తీసుకొనిన ఇంటిలో 2 సంవత్సరముల పాటు ఉండి తనను చూడవచ్చిన వారందరినీ స్వీకరించుచుండెను. అతడు బహిరంగముగా, నిరాటంకముగా దేవుని రాజ్యము గురించి, ప్రభువైన యేసుక్రీస్తు గురించి వారికి బోధించుచుండెను. ఇది ప్రభువు వాక్కు.